ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే రైతులకైతే వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేసేందుకు ఎట్టకేలకు శుభవార్తనైతే అందించిందండి. ఇప్పుడు ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరూ కూడా ఈ 3 పనులు గనక చేసుకుంటే వారికి ఈ యొక్క రుణమాఫీ అనేది ₹1,00,000 వరకు వర్తించే అవకాశం ఉంటుందని ఈ రోజున మార్నింగ్ మనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే నిర్మలా సీతారామన్ గారు ఊహించని శుభవార్తనైతే అందించారు. సో ఈ యొక్క 3 పనులు ఏంటి, ఈ రుణమాఫీ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీటికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, అంటే రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతులకు సంబంధించి మనకు ఒక 2 పథకాలు ప్రాముఖ్యమైనవి. సో వాటిలో PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ₹6,000 చొప్పున ప్రతి విడతలో ₹2,000 చొప్పున 3 సమాన వాయిదా పద్ధతిలో ప్రతి 4 నెలలకి ఒకసారి నిధులను విడుదల చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన పథకాన్ని కూడా మనకు ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద రైతు 18 సంవత్సరాలు పైబడినటువంటి రైతు కూడా మనం కొంచెం ప్రీమియం లెక్కలో అమౌంట్ అనేది కట్టుకుంటూ వస్తే ఆ తర్వాత మనకు 60 ఏళ్ళు దాటిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రైతుకి పెన్షన్ రూపంలో అయితే ప్రతి నెలలో కూడా అమౌంట్స్ అయితే ఇస్తూ వస్తుంది. సో ఇది ప్రధానమంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన. ప్రతి నెలలో గరిష్టంగా 3,000 నుంచి ₹6,000 పెన్షన్ అనేది మనం తీసుకోవచ్చు. కానీ అది మనం స్టార్టింగ్ ఇప్పుడు పథకం ఎంచుకునేటువంటి ఆ యొక్క బెనిఫిట్ని బట్టి ఉంటుందన్నమాట. సో మనం చూస్ చేసుకునే ఆప్షన్ బట్టి ఉంటుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన 2 పథకాలు కాకుండా 3వ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ఇప్పుడిప్పుడే మనకు శుభవార్త అయితే అందిందండి. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే ₹1,00,000 వరకు ఒక్కొక్క రైతుకి రుణమాఫీ అనేది అందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలతో మనకు ఒక 3 పనులైతే చేసుకోవాలి రైతులు, అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఆ 3 పనులు చేసుకునేందుకు మొగ్గు అయితే చూపుతున్నారండి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం 1 by 1 చూసుకుంటూ వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మనకు అర్హత సాధించాలి అంటే మనం ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఉండాలి. సో మన భారతదేశంలో పుట్టినటువంటి వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. అలాగే మనకు ఎవరైతే రైతులు జెన్యూన్గా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ ఒకే రేషన్ కార్డులో 2 లేక 3 రైతులుండి ఈ 2 లేక 3 రైతుల్లో కూడా భూమి అనేది మొత్తం కలిపినప్పుడు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండిందనుకోండి, వాళ్ళకి ఈ పథకం రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ స్కీమ్ కింద మనకు బెనిఫిట్ అనేది రావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే రాజకీయ నాయకులు కానీ, ప్రస్తుతం కానీ మరియు గతంలో కానీ పవర్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, సో సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, అండ్ మనకు ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇలాంటి వారందరం కూడా ఈ పథకం వర్తించదు. ఇక ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అండ్ ఆ వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం వాడేవారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించదు. సో మనం వ్యవసాయేతర పనుల కోసం వాడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఈ పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడం కోసం, అలాగే వాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కోసం
ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క భూమిని శాటిలైట్ సర్వే ద్వారా కొలిచింది. సో ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించబోతుందండి. సో మన యొక్క భూమిలో ఏం పంట వేస్తున్నాం అనేది కూడా కేంద్రానికి ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రతి ఒక్క రాష్ట్రం వైజ్ తీసుకుంటారన్నమాట ఎలిజిబుల్ లిస్టులు. సో ఆయా రాష్ట్రాలు ఏమంటే ఇదిగోండి మా దగ్గర ఇంతమంది రైతులు ఉన్నారని చెప్పి డేటాని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ డేటా అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒక్కొక్కరికి అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రాలో మరియు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1 కోటి మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 1 కోటి మంది రైతుల్లో మళ్ళీ వీళ్ళు ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళు ఈ యొక్క ఏరియల్ సర్వే అయితే చేస్తారనమాట శాటిలైట్ సర్వే ద్వారా. సో ఈజీగా వాళ్ళకి ఫైండ్ అవుట్ అయితే అయిపోతుందన్నమాట. సో పంట ఎక్కడైతే ఉంటుందో సో ఇప్పుడు టెక్నాలజీ భయంకరంగా ఉంది. ఏఐని కూడా దీనికోసం ఒరిజినల్ అర్హులను గుర్తించేందుకు ఏఐని కూడా వాడతాము. ఒకవేళ ఏఐలో ఏమైనా మిస్టేక్స్ వస్తే మాన్యువల్గా వెరిఫికేషన్ చేస్తామనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హతలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి రైతులకి ఒక్కొక్క రైతుకి నేరుగా ₹1,00,000 వరకు రుణమాఫీని చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఈ యొక్క రూల్స్లో ఇప్పుడు మనకు ఈ యొక్క రుణమాఫీని 4 దఫాలుగా ప్రతి సంవత్సర కాలం అంటే మనకు ఒక సంవత్సరంలో 4 విడతలుగా ప్రతి 3 నెలలకి ఒకసారి సమాన వాయిదా పద్ధతిలో ₹25,000 చొప్పున ఒక్కొక్క విడతలో నేరుగా ఖాతాలలోకి నిధులు విడుదల చేస్తామని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు 3 పనులైతే పూర్తి చేసుకోవాలి. ఈ 3 పనులు ఏంటి అన్న విషయానికి మనం వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో చేస్తారు. ఇది మీకు ఇప్పటికే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులయ్యండి రైతు భరోసా, అన్నదాత సుఖీభవ డబ్బులు కనుక మీకు పడుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎన్పిసిఐ మీ లింక్ అనేది మీకు అయిపోయిందని అర్థం. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి పక్కన పెట్టండి. ఒకవేళ మీకు డబ్బులు ఇప్పటి వరకు పడకుండా కొత్తగా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే వెళ్ళండి. సో చాలామంది ఎన్పిసిఐ మ్యాపింగ్ పెట్టుకొని కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వెళ్ళిపోయేసి డబ్బులు పడకుండా మధ్యలో బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. సో ఎట్లాగంటే ఆల్రెడీ వాళ్ళకి ఏపీజీపీ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక అతనికి బ్యాంక్ అకౌంట్ ఉండిందనమాట. సో ఆ బ్యాంక్ అకౌంట్లో అతనికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అయిపోయింది. అతనికి ఆంధ్రాకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఆ అకౌంట్లోనే పడతా ఉన్నాయి. ఈయనకి ఎవరో చెప్పారంట పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉంటుంది నీకు డబ్బులు పడిపోతాయి లేకపోతే పడవని. సో వాళ్ళ మాటలు విన్నటువంటి ఈ రైతు ఏం చేశాడంటే పాపం తెలియకుండా నేరుగా పోయేసి అక్కడ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే అంటే పోస్ట్ ఆఫీస్లో ₹250 కంటే బ్యాంక్ అకౌంట్ తీసేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అతనికి సంబంధించినటువంటి భూమి పైన ఏపీజీపీ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోమన్నాడు భూమి మీద. ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా ఏం చేశాడు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసి పెట్టుకున్నాడు. గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఈఎంఐలు సరిగా మనకు కట్టకపోతే అంటే మనకు ఈ క్రాప్ లోన్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఇతను సరిగ్గా టైంకి రెన్యువల్ చేసుకోకపోతే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా కూడా దీంట్లో పడతాయి కదా. అంటే మనకు పథకాలకు సంబంధించి పిఎం కిసాన్ కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, రైతు భరోసా ఇలాంటి స్కీమ్స్ అన్ని పడతాయని చెప్పేసి ఇతను క్రాప్ లోన్ కలిగినటువంటి బ్యాంక్ అధికారి హోల్డ్ చేసి పెట్టాడు. ఈయన పోయి ఏం చేశాడు ఎన్పిసిఐ మ్యాపింగ్ కోసం వేరే బ్యాంక్ అకౌంట్కి అంటే పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ చేసుకుని ఎన్పిసిఐ మ్యాపింగ్ షిఫ్ట్ అయిపోయింది. కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 19వ విడత నుంచి ఇప్పటి వరకు 23 విడతల్లో ₹1 కూడా అతనికి రాలేదు. సో రీసెంట్లీ నాకైతే మెయిల్ చేశాడు, సార్ మాది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అండి, ఈ విధంగా మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి ఇతను అంటే ఛానల్ మెంబర్షిప్ తీసుకొని అక్కడి నుంచి కాల్ చేశారనమాట నెంబర్ తీసుకొని. కానీ ఆయనకు చూస్తే మాత్రం పాపం ఈ ప్రాబ్లం వచ్చింది. సో కాబట్టి నేనేం చేశానంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేయండి, పర్మనెంట్గా క్లోజ్ చేసేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని. తిరిగి మీకు దానికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అవుతుంది. అక్కడికి వెళ్ళి ఒక ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చి మీరు ఏదైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందో దాన్ని చేయమని చెప్పండి సరిపోతుంది. ఇంతకు మించి మీకు మరొక మార్గం లేదని చెప్పేసి చెప్పాను. సో అతను చేశాడు. మొన్న 23వ విడత అతనికి డబ్బులు పడ్డాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు పడుతుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ జోలికి వెళ్ళనే వద్దు. ఒకవేళ మీకు డబ్బులు పడకుండా ఇదే ఫస్ట్ టైం డబ్బులు అయితే మాత్రమే వెళ్ళండి. ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే వెబ్ ల్యాండింగ్ అండి. సో వెబ్ ల్యాండింగ్ అనేది మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు.
సో ఈ వెబ్ ల్యాండింగ్ అనేది లేకపోతే మాత్రం మీరు ఇష్యూ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవి 2 అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే కలిగి ఉండాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మన పట్టాదారు పాస్బుక్కి మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్తో లింక్ అయితే చేసుకునేదన్నమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది. సో కాబట్టి మీరు ఇది కూడా చేసుకోండి. ఈ విధంగా మనం ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది రైతు గుర్తింపు నమోదు సంఖ్య దాదాపు మనకు 12 నుంచి 14 అంకెల నమోదు సంఖ్య అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సో ఈ నమోదు సంఖ్యలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి మీ దగ్గర కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ తీసుకొని మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయండి సార్ అంటే వాళ్ళు చేస్తారన్నమాట. అగ్రికల్చర్ ఆఫీస్లో నేరుగా చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మ్యాక్సిమం మరో 4 రోజుల్లో పూర్తి అప్డేట్స్ కూడా మనకైతే వెంటనే అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికైతే సిద్ధమవుతుంది. ఎందుకనంటే ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించేందుకైతే కసరత్తులన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఏమైనా రూల్స్ కనుక ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్